అనకాపల్లిలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా రోడ్డు ప్రమాదాల కట్టడిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనవరి నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు పోలీస్, ఆర్టీఓ, రెవెన్యూ యంత్రాంగంతో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాలు, జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2025లో రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని ఎస్పీ తెలిపారు. గతేడాది జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో 313 మంది హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్లే చనిపోయారని అన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్పై అవగాహన కల్పించేందుకు అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నేను ఇతరులకు దారి వదులుతానని, పాదచారులకు, సైకిల్ తొక్కే వారికి మరియు స్కూలు పిల్లలకు వెళ్ళుటకు ప్రాధాన్యత ఇస్తానని నేను ఎస్పీ అనకాపల్లి తుహిన్ సిన్హా ఐపీఎస్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మంత్కి బాగా కోఆపరేట్ చేశారు. మనకి ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ మంత్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ కింద సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ మంత్కి ఇది లాస్ట్ డే. సో ఇది పెద్ద ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మీడియా పర్సన్స్, ఆర్టీఓ డిపార్ట్మెంట్, మహిళా పోలీస్, సిటిజన్స్ ఆఫ్ అనకాపల్లి, మన ఆఫీసర్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఈ లాస్ట్ 1 మంత్లో మనం ఆల్మోస్ట్ 200 పైన రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా నో హెల్మెట్ రూల్ చాలా చోట్ల ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. నాట్ జస్ట్ ఇన్ అనకాపల్లి టౌన్ బట్ ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద మనకి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదర్ ట్రాఫిక్ వైలేషన్స్ మీద కూడా మన ఆఫీసర్స్ లాస్ట్ 1 మంత్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకున్నారు. సో ఐ వుడ్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్.